హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక పెద్ద కుటుంబానికి సరిపోయి ఇల్లు అయితే చూద్దామండి. ఎవరైతే కొంచెం ఇల్లు పెద్దదిగా ఉండాలి, స్పేసెస్గా ఉండాలి, స్క్వేర్ టైప్లో ఉండాలని చూస్తున్నారో వాళ్ళకైతే ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లో వర్క్ కూడా చాలా బాగా చేయించారండి. అన్ని కూడా గ్రానైట్ గుమ్మాలు, గ్రానైట్ కిటికీలు, యూపీవీసీ విండోస్ అయితే చేయించారు. మనకి సివిల్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. మనకి పిల్లర్స్కి వచ్చి 16mm 12mm రాడ్స్ అయితే యూజ్ చేశారు, ఇంక్లూడింగ్ బీమ్స్తో కూడా. మనకి జనరల్గా అయితే 12mm రాడ్స్ అయితే యూజ్ చేస్తారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారు. ఇంక లేట్ చేయకుండా ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇది 212 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 36x53 అండి. మనకి స్క్వేర్ టైప్లో అయితే ఇచ్చారు. మనకు 36 అడుగులు స్పేసింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఫ్రెండ్స్, మనకు పక్కన కనిపిస్తున్న హౌస్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే పెట్టాను, ఒకసారి అయితే చూడండి. మనకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారు. మన అవుట్ సైడ్ ఇక్కడ కూడా గార్డెన్ అయితే ఇచ్చారండి. ఫ్రంట్ రోడ్ వచ్చి 40 feet రోడ్ అండి. ఇది సీసీ రోడ్ అండి. మనకు డ్రైన్స్ అయితే రావాలి. అలాగే ఈ ఏరియాలో అయితే మనకు మున్సిపాలిటీ వాటర్ అయితే ఉందండి. మనకు ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే బాగుందండి. గేట్లో డిజైన్స్ కూడా బాగున్నాయి. తీసుకుని లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. మనకు పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగా ఇచ్చారండి. 14x15 సైజులు అయితే ఇచ్చారు. మనం ఈజీగా ఎలాంటి కార్ అయినా పెట్టచ్చు. మనకి ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. స్క్వేర్ టైప్లో అయితే మనకు ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే బాగుంది. మనకు సైడ్ యూజ్ చేసిన గ్లాస్ డిజైన్ కూడా బాగుంది. మనకి డోర్ డిజైన్ అయితే బాగుందండి. 3D కటింగ్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇది బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే తీసుకున్నారండి. మనకి ఇంటికి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈశాన్యమూల ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది. అలాగే ట్యాప్ వాటర్ కూడా ఉందండి ఏరియాకి అయితే. మొన్న రీసెంట్గా అయితే ఇచ్చారు. మనకి బిల్డింగ్కి నార్త్ వైపు సందు వచ్చి 4.5 feet అయితే ఇచ్చారండి. మనకి సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా అయితే ఇచ్చారు. మనకి చాలా స్పేసెస్కి అయితే ఉన్నాయండి సందులు అయితే ఈ బిల్డింగ్కి. మనకి పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మన సిట్ అవుట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ సౌత్ ఈస్ట్లో మనకి ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. మనకి ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మోటార్ పాయింట్ కూడా ల్యాండింగ్ కింద అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే చూడొచ్చండి. మనకు అవుట్ సైడ్ కూడా గ్రానైట్ వర్క్ అయితే చేయించారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. యూపీవీసీ విండోస్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఇంక లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి చూద్దామండి. మనకి ఇల్లు అయితే ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసుకుని ఎంటర్ అవ్వకుండా ఇదంతా కూడా హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే పెద్దదిగానే ఉంది. హాల్ అయితే స్క్వేర్ టైప్లో అయితే ఇచ్చారండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 14x22.5 సైజులు అయితే ఇచ్చారు. హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. హాల్లో స్టడీగా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి సెంటర్లో ఇదంతా కూడా బాక్స్ కింద అయితే ఇచ్చారు. దీనికంతా కూడా స్మోక్ డిజైన్ అయితే ఇచ్చారండి. ఇది ఎల్లో కలర్ అయితే తీసుకున్నారు. మనకు రోప్ లైట్ పెట్టుకునే పాయింట్ కూడా ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. దీనికి గ్రే అండ్ వైట్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇది మ్యాటి ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి సైడ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మనకి టాప్లో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారండి. మనకి అక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి హాల్లో కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. హాల్లో నార్త్ వైపు గోడకి అయితే 2 కిటికీలు అని ఒక గుమ్మం అయితే ఇచ్చారండి. మనకు లోపల కిటికీలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. మనకి అలాగే యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారండి. మన కిటికీలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. ఇది బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకు లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారండి. గ్రిల్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే చాలా స్పేసెస్గా అయితే ఉందండి. స్క్వేర్ టైప్లో అయితే ఇచ్చారు. ఎవరైతే కొంచెం హాల్ స్పేసెస్గా ఉండాలని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మనకి హాల్లో ఇక్కడ గోడకైతే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. రాయల్ ప్లే డిజైన్ కూడా చాలా బాగుందండి. మనకి ఇది సెకండ్ బెడ్రూమ్ అయితే ఇస్తారు. మనకి పక్కనే డైనింగ్ హాల్కి సెంటర్లో ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారు. పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. మనకి బెడ్రూమ్ డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకు రాయల్ ప్లే కూడా చాలా క్వాలిటీగా అయితే ఉందండి. మనకు లోపల యూజ్ చేసిన బెడ్రూమ్ డోర్ డిజైన్స్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారండి. అలాగే మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. ఫ్రెండ్స్, మనకు సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మన సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఉంది. లోపల కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే ఇక్కడ పెద్ద కిటికీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో నార్త్ వైపుకి అయితే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది సీన్ గడ్ వరకు అయితే ఇచ్చారు. మనకి గ్రే కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇది మ్యాటి ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారండి. సీట్స్ అయితే చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి. మనకి డిజైన్ కూడా బాగుందండి. హ్యాండిల్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. మనకి లోపలన్నీ కూడా సిమెంట్ రాళ్ళు అయితే ఇచ్చారు. కబోర్డ్ సెల్ఫ్స్ అయితే స్పేసెస్గానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ అయితే చూద్దాం. మనకి బాత్రూమ్ అయితే పెద్దదిగా ఉందండి. లోపల 2x4 వెట్టిఫైర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. వాల్స్కి అయితే టైల్స్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారు. మనకి ఇక్కడే పైన అటకైతే ఇచ్చారండి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే. మనకి లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ చేసి అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో లోపల కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. అంతా కూడా ఒకటే ప్యాటర్న్ ఉండేలాగైతే సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి లోపల కబోర్డ్స్ కన్నీ కూడా ఒకటే సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 12x14 సైజులు అయితే ఇచ్చారండి.
బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గానే ఇచ్చారు. మనకు బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపు గోడకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. లోపలైతే చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. బ్లూ కలర్ అయితే తీసుకున్నారు. ఇది స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నారు. మనకు బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ హెడ్ వరకు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ అయితే పెద్దదిగానే ఉంది. మనకు బాత్రూమ్ డోర్స్ కూడా లోపల గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. గుమ్మాలు అయితే బాత్రూంలో వాల్ టైల్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 10x12 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్స్ 3 కూడా స్పేసెస్గానే ఇచ్చారండి. మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. నార్త్ వైపుకి అయితే ఒక పెద్ద విండో అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే ఇక్కడ టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ కబోర్డ్లోనే ఒక విండో అయితే ఇచ్చారు. కబోర్డ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి షెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. లోపలైతే మనకి సీట్స్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయండి. మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చినాయండి. 3 బాత్రూమ్లు కూడా పెద్దగానే ఇచ్చారు. మనకు లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కూడా 3 సేమ్ ఒకలాగే ఇచ్చారండి. చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు. బాత్రూమ్ 3 కూడా స్పేసెస్గానే ఉన్నాయి. అలాగే బెడ్రూమ్స్ 3 కూడా చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి దీనికి ప్రైస్ వచ్చి 1,05,00,000 అయితే చెప్తారండి. మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే కంపల్సరీ హౌస్ కోడ్ అయితే ఉంటుంది. అది కూడా కంపల్సరీ చెప్పండి. అలాగే మనకి ఇది కూడా మంచి ఏరియాలో అయితే ఉందండి. అడ్రస్ కూడా చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకి హాల్కి డైనింగ్ హాల్కి సెంటర్లో ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారండి. పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. మనకి దీంట్లో పీవీసీ సీట్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మన ఈ పార్టీషన్ దగ్గర కొంచెం ఫ్రంట్ కలిగిన డైనింగ్ ఏరియా కిచెన్ అయితే ఇచ్చారండి. టోటల్గా ఈ ఏరియా అంతా కూడా కలిపి 14x15 సైజులు అయితే ఇచ్చారండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి. మనకి సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువైతే ఇచ్చారు. మనకు టోటల్గా ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. దీనికి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. గ్రే అండ్ వైట్ కలర్ అయితే తీసుకున్నారు. మనకి సీట్స్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయండి. సెల్ఫ్స్ కూడా స్పేసెస్గా అయితే ఉన్నాయి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే మనకి ఇక్కడ అటక్ కింద అయితే ఇచ్చారండి. దాంతో కూడా మనకి కబోర్డ్ అయితే చేయించారు. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. కిచెన్ దగ్గర అయితే మనకి ఈస్ట్ వైపుకి అయితే ఒక కిటికీ అయితే ఇచ్చారు. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. ఇక్కడ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ అయితే చూద్దాం. మనకి బాస్కెట్స్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయండి. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. టోటల్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. మనకి రెగ్యులర్గా యూజ్ చేసుకుని డైలీ ఐటమ్స్ పెట్టడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఉన్నాయి. మనకి డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. మనకి ఇక్కడ డిన్నర్ సెట్స్ పెట్టడానికి కబోర్డ్ అయితే ఇచ్చారండి. దాని పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారు. మనకి కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. 4x8 సైజులు అయితే ఇచ్చారు. ఈజీగా 4గురికి అయితే సరిపోతుందండి. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. మనకి పూజా రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుంది. మనకి ఇక్కడ సౌత్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారండి. బయటకి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మన సౌత్ వైపు సొంత వచ్చి 22 అంగుళాలు అయితే ఇచ్చారండి. సెట్ బ్యాక్స్ అయితే స్పేసెస్ కానీ ఇచ్చారు. మన చుట్టూ తిరిగేంత స్పేస్ అయితే ఉందండి ఇంటికైతే. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఓనర్స్ దగ్గర ఉండి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. ఇల్లు అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారు. మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడిపాలెం నియర్ టీచర్స్ కాలనీ దగ్గర అయితే ఉందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. మనకి ఈ ఏరియా దగ్గర స్కూల్స్ కాలేజీలు ఇవన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. మనకు హౌస్ అయితే చాలా బాగుంది. ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. ఎవరైతే కొంచెం విశాలంగా ఉండాలని హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇది 1,05,00,000 అయితే చెప్తున్నారండి. మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. అలాగే మనకి 80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఫ్రెండ్స్ మనం పైకైతే వెళ్ళి చూద్దాం. స్టెప్స్కి అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ ఎవరికైనా ఇల్లు నచ్చితే మీరు చూద్దాం అనుకుంటే ఒకసారి కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మేమే దగ్గరుండి మీకు ఇల్లు అయితే చూపిస్తామండి. మీకు నచ్చితే మేమే దగ్గరుండి మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. ప్రైస్ అయితే నెగోసిబుల్ అండి. ఫిక్స్డ్ అయితే కాదు. మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. ఫ్రెండ్స్ మన కాలం షోజ్ వచ్చి 9x12 సైజులో టోటల్గా 15 పిల్లర్స్ అయితే ఇచ్చారండి. మన పిల్లర్స్ కూడా ఒకసారి అయితే చూడొచ్చండి. దగ్గరగా అయితే ఇచ్చారండి. దీనిపైన ఇంకా మనం 2 ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. మనకు లోపలైతే 16 and 12mm రాడ్స్ అయితే యూజ్ చేస్తారు. ఎవరో కానీ యూజ్ చేయరండి. ఫ్రెండ్స్ అలాగే మీరు ఏమైనా ఇల్లు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మీ ప్రాపర్టీస్ కూడా ఏమైనా సేల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడంలో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.